నీ జీతం ఎంత? ఎందుకు? కమ్ ఆన్ టెల్ మీ. ఆడపిల్లని వయసు అడగకూడదు కానీ జీతం అడగచ్చు. 15,000. 15? ఓన్లీ 15? 20 తీసుకో. 20నా? 25 తీసుకో. 25ఆ? ఫైనల్ గా రౌండ్ ఫిగర్ 30 తీసుకో. హ్యాపీనా? రియల్లీ? కావాలంటే పేపర్ తీసుకో, సైన్ చేస్తాను. నిజంగా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో. వాట్ ఎ స్మార్ట్ థింకింగ్. రండి మేడం, రండి. మేం కూడా ఉన్నాం. ఓపెన్ చేయి. మా జేఎండి రామ్ క్యాబిన్ ఎక్కడా? రామ్ గారి క్యాబిన్ చూపించు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. మీరొచ్చారా మేడం? ముందుగా చెప్పుంటే. సర్ప్రైజ్ ఇద్దామని. హలో మామ్. హాయ్ డాడ్. ఎంతసేపు అయింది వచ్చి? ఐఎమ్ వెరీ బిజీ 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 బిజీ. సీట్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావరా? సీట్ లో కూర్చుంటే హోటల్ మొత్తం కనిపించదు కదా. వాట్ మామ్, ఇంతకు ముందులా నేను జులై అనుకుంటున్నావా? నిన్నటి నుంచి ఈ హోటల్ నేను జేఎండీని. కృష్ణని బాగా చూసుకుంటున్నారట కదా, నిన్న సాయంత్రం చెప్పాడు. అది నా బాధ్యత. థ్యాంక్స్. కృష్ణ నా కొడుకు లాంటి వాడు. నాకు కూడా. అత్తయ్య. రా కృష్ణ. మీరు హోటల్కి వచ్చారేంటి? క్యారేజ్ కూడా తీసుకొచ్చారు బాబు. ఎందుకు అత్తయ్య మీకు అంత శ్రమ? ఇది హోటలే కదా, ఇక్కడే తింటాను. మీ తృప్తి కోసం తెచ్చారు బాబు. ఇవాళకి తినేయండి. నేను వస్తాను బాబు. మీరెక్కడికి అంకుల్? రండి కలిసి భోంచేద్దాం. నేనా? కూర్చోండి అంకుల్. మా అత్తయ్య వంట చాలా బాగా చేస్తుంది. తన చేతి వంట కూడా రుచి చూడండి. మీ ఇష్టం బాబు. అత్తయ్య నువ్వు మాతో లంచ్ చేయి. కూర్చో. పర్వాలేదు, నేను ఇంటికెళ్ళి తింటాను. మీరిద్దరూ భోంచేయండి. ఏం పర్వాలేదు. ఇన్ని ఐటమ్స్ మేము ఇద్దరం ఎలా తింటాం? నువ్వురా, బంతి వడ్డిస్తాడు. బంతి. అలాగే బాబు గారా. అమ్మాయి గారా అదేనా అంకుల్? వస్తాన్రా. మళ్ళీ రావద్దు మామ్ ప్లీజ్. ఇక్కడ నా పనులన్నీ పూర్తి అయిపోయాక నైట్ నేనే ఇంటికి వచ్చేస్తాను. పదండి. జేఎండి గారిని కలవడానికి వచ్చారా వదినా? ఆడబడుచు గారు ఎవరి కోసం వచ్చారో? మా అబ్బాయి కృష్ణ ఈ హోల్ హోటల్ కి మేనేజింగ్ డైరెక్టర్. మీ దశ తిరగడానికేనా రాముణ్ణి రణానికి పంపించారు? ఈ కాలంలో ఏం కావాలన్నా యుద్ధం తప్పదమ్మా. మరి మన రాముడికి యుద్ధం వచ్చో లేదో కాస్త వెనకుండి నేర్పించరాదు? అమ్మ పోలిక కంటే అత్త పోలికే అసలు అదృష్టం అంటారు. ఆ పుణ్యమేదో నువ్వే కట్టుకోకూడదు? పుణ్యానికెళ్తే పాపం ఎదురవుతుందంటారు వదినా. సామెతలకే ఉందిలేమ్మా. వెళ్ళొస్తాను. ఏంటి కృష్ణ? మీరు పెద్దవారు, మీతో ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కానీ చెప్తున్నందుకు నన్ను క్షమించండి. చెప్పు కృష్ణ. ఏ కారణం చేతో తాతయ్య మన ఇంటి ఆడవారిని ఈ హోటల్లో అడుగు పెట్టొద్దని ఆదేశించారు. చాలా రోజుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది. ఆ సంగతి మీకు తెలుసు. సో తాతయ్య ప్లేస్ లో ఇప్పుడు నేనున్నాను కాబట్టి నా మాటల్ని తాతయ్య మీద గౌరవంతో వినాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ హోటల్కి మీరు రావద్దు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. వస్తాను. మనం వెళ్దాం సుభద్ర. పార్వతి వాళ్ళు వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయింది సరే. ఎంత ధైర్యం ఉంటే వాడు నన్నే వెళ్ళగొడతాడు? ఎవరు సుభద్ర? తల్లి తర్వాత తల్లినైనా నన్ను అవమానిస్తాడా? అవమానం ఏంటి సుభద్ర? నా సంగతి వాడికి ఇంకా పూర్తిగా తెలీదు. 365 రోజుల్లో క్యాలెండర్ ని తీసి పడేసినట్టు ఎండి చైర్లోంచి వాణ్ణి లేపేస్తాను. అలా లేపేయకపోతే నా పేరు సుభద్రే కాదు.